వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే క్యారెట్, బీట్రూట్, ఉల్లగడ్డతో ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా తిన్ను చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ బీట్రూట్ తయారీ విధానం చూద్దాం. చూడండి, క్యారెట్, బీట్రూట్, ఉల్లగడ్డ మొత్తం తొక్క దానిపైన ఉండేది తీసేయాలి. తీసేసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా దాని మీద ఉండే పొట్టంతా తీసేసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది తయారు. ఇలా అన్నీ కుక్కర్లో వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి తగినన్ని. కాస్త కల్లుప్పు వేసుకోవాలి, ఎక్కువ అవసరం పడదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్లు తర్వాత ఇలా మూత ఓపెన్ చేయాలి. విజిల్లు పోయాక, ఆవిరి పోయాక చూడండి చక్కగా ఉడికిపోయాయి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి చక్కగా ఇలా ఉడికించిన తర్వాత, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఈ క్యారెట్, బీట్రూట్, ఉల్లగడ్డ ముక్కలు మొత్తం ఇలానే ఎంచుకోవాలి. వేసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుతున్నాను. నేనైతే ఫాస్ట్గా కావాలనుకుంటే మంట హై ఫ్లేమ్లో పెట్టి కూడా వేయించుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లగడ్డ చూడండి మెత్తగా ఉడికిపోయింది, ఎక్కడ కనిపించకుండా ఉడికిపోయింది. ఉల్లగడ్డ అయితే కూడా టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది. చూడండి, పలుగ్గా ఉడకాలనుకుంటే ఇంకో వీడియో కూడా ఉంది ఛానల్లో. అలా అయినా చేసుకోండి, ఇలా అయినా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఏగుతున్నాయి. కావాలనుకుంటే తర్వాత పోపు వేయచ్చు. నేనైతే వేయలేదు, ఇంకో వీడియోలో అయితే వేశాను. ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. కాస్త వెరైటీగా ఇలా కూడా ఒకసారి చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చక్కగా ఏగిపోయాయి, మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చక్కగా తయారైపోయింది చూడండి. కాస్త శనగగింజల పొడి వేస్తున్నాను, కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరి తిన్నైనా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ ముక్కలు చక్కగా వేగాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా చేసేయచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.